ఒంగోలు పోలీసుల తీరు మీద మాజీ మంత్రివర్యులు ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇవాళ 1 టౌన్ పిఎస్ దగ్గరికి వచ్చి ఆయన పోలీసులతో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సార్, మీరు 1 టౌన్ పిఎస్ దాకా వచ్చారు, మీ కార్యకర్తలు తెల్లవారుజామున పోయి అరెస్ట్ చేశారని చెప్పారు. ఏం జరిగింది సార్? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, మొన్న మా కోడలు జరిగిన ప్రచారం పోయినప్పుడు వాళ్ళు అడ్డుకొని, ఒక కమ్మ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు అడ్డుకొని, మరి మీరు ప్రచారం రావటానికి లేదు అని చెప్పి గేట్లు వేశారు. ఓకే, మీకు ఇష్టం లేకపోతే రామో పక్కన వెళ్ళిపోతాం అని చెప్తే పక్క కూడా పోవటానికి లేదని చెప్పి గొడవ చేసి మెయిన్ గేట్లు వేయించారు. అయినప్పుడు కూడా మా కోడలు ఎందుకులే గొడవలు అని చెప్పి కిందకి రావటం జరిగింది. పెడితే అక్కడ వాలంటీర్ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ని పట్టుకొని దుర్భాషలాడి నెట్టి, ప్రెగ్నెంట్ లేడీని నెట్టి వాళ్ళు ఇది చేసి అని చెప్పి అమ్మాయి వచ్చి ఏడుస్తే మళ్ళీ మా కోడలు పోయి, ఏమో మా వల్ల ఏమైనా తప్పు, మేము ఓట్లు ఆడటానికి వచ్చాం, మా వల్ల ఏమైనా తప్పు జరిగితే సారీ అమ్మా అని కూడా చెప్తే వాళ్ళు విపరీతంగా దూషించి, నేను చెప్పుకోలేని భాష అది, ఇది ఇంకా గందరగోళం చేశారు, అది కూడా చెప్పుకోలేము. మరి అలాంటి పరిస్థితుల్లో చేస్తే అతను ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు జనార్దను, ఆడవాళ్ళు పెట్టుకొని రాజకీయం చేస్తున్నా అంట. సిగ్గులేదా నీకు? నీ కూతురు జరిగితే నువ్వు ఊరుకుంటావా? ఏం నా కోడలైనా నా కూతురైనా ఒకటే. నీ కూతురు జరిగితే ఊరుకుంటావా? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసావన్నా నేను ఎప్పుడన్నా? 5 సార్లు ఎమ్మెల్యే, ఎప్పుడున్నా ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడుతున్నావు? నీకు నోరు ఎలా వస్తుంది? నీకు కూతుళ్ళు ఉన్నారు, నీకు ఫ్యామిలీ ఉంది. మరి హాస్పిటల్కి నేను ఏదో మాట్లాడుతున్నాడు, హాస్పిటల్ అంతా మేము పోయి దౌర్జన్యం చేసామంటున్నాడు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రెగ్నెన్సీ అయిన అమ్మాయి హాస్పిటల్లో చేరితే ఈ దెబ్బలు తగిన చూడటానికి పోయి పరామర్శించి నేను ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు వీళ్ళు దౌర్జన్యంగా ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మూకుమ్మడిగా మూకుడుగా వచ్చి అక్కడికి వచ్చి ఆ పేషెంట్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి, మా వైసీపీ కార్యకర్త దెబ్బలు తెలియని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అవి క్యాసెట్ కూడా ఉన్నాయి, అవి కూడా పంపించాం ఎస్పీ గారికి, అయినా యాక్షన్ ఉండదు. ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని నెల రోజుల టైం మేము అన్నీ క్లియర్గా ఉన్నాయి క్యాసెట్లో, మేము అందరూ తెలుస్తాం, మేము చంపేస్తాం, ఇన్ని మాట్లాడితే దాని మీద యాక్షన్ లేదు. ఇంతలా వాళ్ళు అప్పుడు మాకు అక్కడి నుంచి మా ఒకరిద్దరు కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తే అప్పుడు పోయాం మేము. అంటే మమ్మల్ని రక్షించుకోవాలా లేదా? ఫస్ట్ వాళ్ళు పోయారా, నేను పోయానా? చెప్పమనండి, పోలీసులను చెప్పమనండి, ఎక్కడున్న హాస్పిటల్లో చెప్పమనండి, ఎవరినైనా చెప్పమనండి. ఇది నేను చెప్పినండి ఒక్క మాట అబద్ధం అయితే దేనికైనా సిద్ధం. వాళ్ళ ముందులో పోయి దౌర్జన్యంగా వాళ్ళు గొడవ చేస్తే మేము మా వాళ్ళని రక్షించుకోవాలని మేము పోతే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చారు, కొట్టాలని చూశారు. తర్వాత నువ్వు దొరకవా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, పిల్లలు లేరా, మీకు పిల్లలు లేరా, ఏం చేస్తావురా బచ్చాగా? మంచిగా మాట్లాడు. ఏంది నువ్వు మా ఇంటికి వచ్చి కొడతావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎంతవరకు వచ్చుకుంటావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. మీ అబ్బా కొడుకులు ఊర్లో ఉంటారనే ఇది కూడా హెచ్చరిక కూడా చేసి, మా అబ్బా కొడుకులు ఊర్లో ఉండరంట. ఏం చేస్తాడు ఈయన మాకైతే తెలియట్లా. ఇంత యారగెంట్ ఫెలో, ఇంత వరస్ట్ మెంటాలిటీ నేను ఎక్కడ చూడలే. చాలామంది పోటీ చేశారు నా మీద, వాళ్ళందరూ కూడా ఎవరు ఇట్లా మాట్లాడింది లేదే. ఇంత దుర్మార్గంగా ప్రశాంతంగా ఇప్పుడు ఎలక్షన్ చేసుకున్నాం. ఇదేంది ఇది? ఇప్పుడు నువ్వు అనవసరంగా నీ కులాన్నే ఇబ్బంది పెడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. అది నీకు మంచిది కాదు. నువ్వేదో అనుకుంటున్నావు మా కులం ఉంది, నేను ఏమేం చేస్తానని రెచ్చగొడతానన్నావు. అది ఎంతవరకు పోతుందో నువ్వే అర్థం చేసుకో. ఈ ఘటనకు కారణమైన ఏ కానిస్టేబుల్ని మీద కేసు పెట్టారా? మీరేమైనా ఎస్పీతో మాట్లాడారా అప్పట్లో సబ్జెక్ట్ మీద? క్లియర్గా ఆ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియోలు, ఆ మాట్లాడిన అన్నీ ఎంత బూతు మాటలు మాట్లాడుతుంటే, ఒక కానిస్టేబుల్ భార్య అంతలామన వైసీపీ కార్యకర్తలను తిట్టడం ఏంటి? ఒక అఫీషియల్, ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళ భార్య, ఉద్యోగం చేసిన భార్య ఈ రకంగా బూతులు తిట్టడం ఏంటి? అంతలాను ఓపెన్గా తిడుతుంటే మా కోడలను కూడా తిట్టలేదని చెప్పి మాట్లాడతావు. అసలు నీకు ఎట్ట మనసు వస్తుంది నీకు? మేము ఆడవాళ్ళని రాజకీయం అడ్డం పెట్టుకున్నాం. ఇప్పుడు కనీసం ఆ కోడలను కానీ ఇంతలా క్యాసెట్ చూసినా కూడా
ఆ కానిస్టేబుల్ కూడా పిలిపిలేదు కనీసం. ఇంత గొడవ చేయడానికి కారణం వాళ్ళు, కనీసం వాళ్ళని ఈ రోజుకి పిలిపిలా. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఏఎస్పీ గారిని అడిగితే ఏం పిలిపిలేదంటే వాళ్ళు పీటీసీలో పనిచేసే వాళ్ళండి, వాళ్ళ మీద మేమేమి యాక్షన్ తీసుకుంటాం అంటే ఇక నాకు అర్థంగా ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవచ్చా, పీటీసీలో కానిస్టేబుల్ మీద యాక్షన్ తీసుకోలేరా? ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా జరిగితే నాకు నేను పొందుల్లో ఉన్నానని నాకు తెలియదు అని అంటాడు. ఏంది ఇది? డిపార్ట్మెంట్ పనిచేస్తుందా లేదా? కేవలం ఎస్పీ గారి మీద మీకు అనుమానాలు ఉన్నాయి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఉందా? క్లియర్గా ఏకపక్షంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఏంలే, అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఎలక్షన్ కమిషన్ బాగా జరుగుతుంది అని అనుకుంటారని చెప్పి ఈ కలెక్టరు ఎస్పీలు చేస్తున్న కార్యక్రమం ఇది. ధర్నా చేస్తే కేసులు బెటరు. మరి 144 సెక్షన్ అంటారు, మరి ధర్నా చేస్తే కేసు బెటరు. ఏంది ఇది? ఏం జరుగుతుంది? కానిస్టేబుల్ని పిలిపారు, కేసులు బెటరు. మా మీద కేసులు పెట్టి ఇప్పుడు దౌర్జన్యంగా 4 గంటలకే పిల్లలు మనుషులు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఏముంది ఇచ్చేసారని వాళ్ళ ఫ్యామిలీని కూడా బయటకు తీసుకొచ్చి గొడవ చేసి పోలీసులు చేస్తుంటే ఎంతవరకు న్యాయం? ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇంకా మేమేం ప్రశాంతంగా ఉండనిచ్చట్లేరు వీళ్ళు. ఖచ్చితంగా చర్యల మీద చర్యలు జరుగుతుంటాయి కూడా తెలుసు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీ వాళ్ళకి ఏం చెప్పారు? వదులుతామని చెప్పారా? ఎందుకంటే బెయిలబుల్ కేసులే కదా, వదులుతామని చెప్పారు. నోటీసులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు దాని మీద. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, అతను చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. అతను మీ మీద ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు, మీ అందరి సంగతి తెలుస్తాను, ఒక్కొక్కడు వైసీపీ కార్యకర్తలని ఏరేస్తాను కోడేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు అది గుర్తుపెట్టుకో, అది నీకు మంచి పద్ధతి కాదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, జనాలే బుద్ధి చెప్తారు. నీ ఇప్పుడే అధికారం లేకపోతే నువ్వు ఇంత అరాచకంగా మాట్లాడుతున్నావు. అధికారం వస్తే జనాలు బతకనిస్తావా? అది ప్రజలను కూడా గమనిస్తూ ఉన్నారు. మా పార్టీ నుంచి తీసుకున్న 420 గారిని వీళ్ళ చేత మాట్లాడిస్తూ ఉన్నాం. వాళ్ళ సంగతి కూడా టైం ఉంది, ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్లు ఏందో ప్రజలకు తెలుసు. థ్యాంక్ యూ సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చాలా ఘాటుగా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష అభ్యర్థి అవుతుందో ప్రత్యర్థి ఎవరైతుందో దామచల జనార్దన్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కుదరదు. మేము ఊళ్ళోనే ఉంటాం, ఏదైనా మీ చర్యలు తీసుకోవాలనుకుంటే మేము కూడా ప్రతిచర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి. మరోపక్క పోలీసుల తీరు మీద ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే కేసులు పెట్టలేదు, కానీ పరామర్శకి వెళ్ళినటువంటి మా కార్యకర్తలతో నేను వెళ్తే మా కార్యకర్తల మీద కేసులు పెట్టి తెల్లవారుజామున అరెస్ట్ చేసి భయభ్రాంతికి గురి చేశారు. ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద అనుమానాలు ఉన్నాయి, అధికార పార్టీని టార్గెట్గా చేస్తున్నట్టుగా నాకు అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.